హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎగ్ అండ్ ఫ్రాన్స్ ఫ్రై అనేది ట్రై చేస్తున్నాము. ఓకే, దీని తయారీ విధానం అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము. లైట్గా పసుపు యాడ్ చేసుకొని ఎగ్స్ అనేవి ఆయిల్లో వేయించుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు కొంచెం వేయించిన ఎగ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. అందుకే మేము కొంచెం నూనెలో వేయించుకున్నాము. ఆయిల్ మరీ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయకుండా లైట్గా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేసుకొని లైట్గా కలదిప్పాలి. అప్పుడు ఎగ్ అనేది విడిపోకుండా ఉంటుంది. ఆ ఎగ్ కొంచెం స్మాష్ అయింది, అందువల్ల ఆ ఎగ్ అనేది యాడ్ చేయట్లేదు. మళ్ళీ దీంట్లో ఆయిల్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా స్మాష్ అయిపోతుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా వేయించిన ఎగ్స్ అనేవి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఎగ్స్ గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకుందాం. ఓకే, ఫినిష్ అయిపోయింది. మన బౌల్లోకి పక్కకు తీసుకొని పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మాకు ఇక్కడ స్పేస్ అనేది లేదు ఎక్కువ, అందువల్ల మేము హాల్ రూమ్లో ట్రై చేస్తున్నాము వంటలు అనేవి కూడా. ఓకే, ముందు ముందు మంచి ప్లేస్ అనేది చూసుకొని ఇంకా ట్రై చేస్తాము మంచి మంచి వంటలు. ఓకే, నెక్స్ట్ ఫ్రాన్స్ మనం శుభ్రం చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పక్కకి. ఓకే, ఎండి రొయ్యలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుందాం ఆయిల్లో. ఓకే సార్, వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టినట్టయితే కొంచెం లేట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఎండు రొయ్యలు కూడా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీకి ఫ్లేవర్ అనేది వస్తుంది. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ అనేది యూజ్ చేస్తాము, వెజ్ తక్కువ. అందుకనే నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి ప్రతి దాంట్లో కూడా యాడ్ చేస్తూ ఉంటాము. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు అలా. డైరెక్ట్గా ఇవి ఎండు రొయ్యలు ఇవి ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ ఎగ్, ఆనియన్స్, అలా ఎగ్ అనేది తక్కువ ఇష్టపడతారు. మా పిల్లలు అయితే ఎక్కువ తినరు. అందువల్ల ఇలా చిన్న చిన్న నాన్ వెజ్ అనేది యాడ్ చేస్తూ ఉంటాము. అలా చేయడం వల్ల అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మనకి పచ్చిమిర్చి కరివేపాకు అంతా కూడా మగ్గిపోయింది. ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. మనకు కర్రీకి సరిపడా కట్ చేసుకోవాలి. ఓన్లీ ఆనియన్స్తోనే ఉంటుంది కదా కర్రీ అంతా కూడా. కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువగా కట్ చేసుకున్నట్లయితే మనకి కర్రీ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ కూడా కొంచెం మగ్గే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకొని మనం మగ్గబెడదాం. సాల్ట్ పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి. లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవచ్చు, హైలో పెట్టుకోండి. ఫ్రాన్స్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఆల్రెడీ.
కర్రీ చేస్తుంటేనే ఆ ఫ్లేవర్ అనేది స్మెల్ వస్తుంది. ఓకే, ప్లేట్ పెట్టేసి కొద్దిగా లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో కలదిప్పుతూ 5 or 10 మినిట్స్ అని మగ్గ పెట్టేసిన తర్వాత కొంచెం దగ్గరగా పడిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మధ్యలో ఒకసారి కలదిప్పుకుందాం కర్రీ అనేది. ఓకే, ఉల్లిపాయ ముక్కలంతా కూడా మగ్గిపోయాయి. మరీ లో ఫ్లేమ్ కాకుండా మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసినట్లయితే ఈజీగా మగ్గుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిపోతుంది, ఉల్లిపాయ కూడా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, బాగోదు. ఓకే, ఇంకొక 2 మినిట్స్ మగ్గనిచ్చేసి మనం కారం యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఉల్లిపాయ అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటాము. మీరు కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోండి. ఓకే, కారం వేసాక మనకి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టాలి, కారం మాడిపోతుంది, లేదంటే పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత ఓకే, మనము ఇందులో ఎండి మసాలా అంటే ధనియాలు జీలకర్ర దోరగా వేయించి పొడి చేసుకొని, చిన్నులపాయ ఉంటుంది కదా, చిన్నులపాయ రెమ్మలు 4 యాడ్ చేసుకొని పొడి చేసుకోవాలి, అంటే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఓకే, ఇది చూడండి, మనం ఎక్కువ కొబ్బరి అని చెక్క లవంగాలు అవన్నీ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఓకే, మనం కొంచెం కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత మగ్గనిచ్చేసి తర్వాత యాడ్ చేసుకుందాం ఎండు మసాలా అనేది. మనం కొబ్బరి చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు ఇవి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొబ్బరి కొంతమందికి అరగదు. మీకు ఇష్టం ఉన్నట్లయితే కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే కొంచెం తగ్గిపోతుంది కొబ్బరి యాడ్ చేయడం వల్ల. మీరు ఓన్లీ ధనియాలు జీలకర్ర చిన్నులపాయ యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే, చెక్క లవంగా అనేది ఎక్కువ శాతం అవాయిడ్ చేస్తూ ఉండండి. డైలీ కర్రీస్లో మనం చెక్క లవంగాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా, కొంచెం అవాయిడ్ చేయండి మసాలాలు అనేవి ఎక్కువ శాతం. ఇలా ధనియాల పొడి జీలకర్ర పొడిలు యాడ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం, కారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు. ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే, ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలము. వెరైటీలో నాన్ వెజ్లో చాలా వెరైటీలు అనేవి మీకు చూపించగలము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకుందాము. కారం కూడా కొద్దిగా మనకి పచ్చివాసన పోయే వరకు మగ్గింది. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకొని ఎగ్స్ అనేవి పగిలిపోకుండా జాగ్రత్తగా కలిదిప్పుకుందాం. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇందులో ఫ్రై కదా, ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా మీరు రైస్లో ఇలానే యాడ్ చేసుకొని తినొచ్చు, లేదంటే చపాతీలో కూడా తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది ఫ్రై. ఎందుకంటే వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు కదా మనం. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గనిచ్చి మసాలా యాడ్ చేసుకుందాం, ఎండి మసాలా అనేది.
ఫ్రెండ్స్ మన కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా పొడి యాడ్ చేసుకుందాము. మసాలా పొడి యాడ్ చేసుకొని ఒక 2 minutes ఆర్ 1 minute అయినా ఉంచుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఉంచి ఇంకా దించేయడమే కర్రీ అనేది. ఇంకా జాగ్రత్తగా కలిదిప్పుకోవాలి. ఎగ్ అనేది స్మాష్ అవ్వకుండా కలిదిప్పేసి 1 minute ఆర్ 2 minutes అలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఇంకా దించేయడమే కర్రీ అనేది. రైస్లో చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్, ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ మనకి కర్రీ ఫినిష్ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. ఓకే ఫ్రెండ్స్, మనం రైస్లో యాడ్ చేసుకుంటున్నాము. రైస్లో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మా రవి రైస్లోనే యాడ్ చేసుకొని తినేస్తున్నాడు. ఓకే, కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ లైటింగ్ అనేది మనకి లైట్ ఫోకస్ ఎక్కువ అవడం వల్ల అనుకుంటా కలర్ మీకు అంతగా కనిపించట్లేదు. రియల్గా అయితే కలర్ చాలా బాగుంది. మనకి వీడియోలో కలర్ అనేది సరిగ్గా కనిపించట్లేదు, లైట్గా కనిపిస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అనేది. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి మాకు కామెంట్స్ పెట్టండి కర్రీ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది. మన ఆంధ్రాలో ఎక్కువ శాతం ట్రై చేస్తూనే ఉంటారు ఇటువంటి కర్రీస్. ఓకే, మధ్య మధ్యలో వేయించిన రొయ్యలు కూడా తగులుతూ ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి ఎండు రొయ్యలు అనేవి. చాలా రుచిగా ఉంటుంది కూర అనేది. రుచిగా తెలుగులో చెప్పేది చూడండి, రుచిగా అన్న పదం వింటేనే మనకి ఇంకా నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి తినాలని. ఇంకా మా పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు కూడా తినేవాళ్ళే, కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. హాలిడేస్లలో కనిపిస్తారు మా పిల్లలు మీకు ఎక్కువగా వీడియోస్లో. ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.